వెంకటేష్ బంపర్ హిట్ కొట్టి చాలా ఏళ్లైంది. మధ్యలో ఆయన చిత్రాలు కొన్ని మురిపించినా అవేమీ బ్లాక్ బస్టర్స్ కావు. కొన్ని సినిమాల్లో యంగ్ హీరోస్తో కలిసి విజయం సాధించడాన్ని ట్రేడ్ సర్కిల్స్ లెక్క చేయడం లేదు. ఈ నేపథ్యంలో మళ్లీ సోలో హీరోగా అలరించే ప్రయత్నం చేస్తున్నారు వెంకటేష్. ఈ ఏడాది సైంధవ్తో జనాన్ని పలకరించిన వెంకటేష్ అట్టే పులకరింప చేయలేకపోయారు. దాంతో వెంకటేష్ పని అయిపోయిందని కొందరు భావించారు. అయితే ఆయన అభిమానులు మాత్రం ఏదో ఒక రోజున మళ్లీ తమ హీరో మునుపటి స్పీడ్ చూపిస్తారనే నమ్మకంతో ఉన్నారు. వారి నమ్మకాన్ని నిలిపేందుకే అన్నట్టు వెంకటేష్ వచ్చే ఏడాది 2 చిత్రాలతో రానున్నారు. ఈ 2 సినిమాల్లో వెంకటేష్ సోలో హీరోగా నటిస్తుండడం విశేషం. వీటిలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆయన సరసన మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ నాయకులుగా నటిస్తున్నారు. ఈ పొంగల్లో అలరించలేకపోయిన వెంకీ రాబోయే సంక్రాంతికి సంబరాలు చేస్తాడనే అభిమానుల అభిలాష. అనిల్ రావిపూడి సినిమా కాకుండా వెంకటేష్ మరో చిత్రంలో నటించడానికి అంగీకరించారు. సామజవరగమన రైటర్ నందు దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రానికి వెంకటేష్ ఓకే చెప్పారు. ఇందులోనూ వెంకటేష్ సోలో హీరోగానే కనిపించనున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ సరసన త్రిష నటించనుంది. వెంకటేష్, త్రిష జోడీగా నటిస్తున్న 4వ చిత్రమిది. గతంలో ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, నమో వెంకటేశయ్య, బాడీగార్డ్ సినిమాల్లో వెంకీ, త్రిష జంట అలరించింది. ఈ 4వసారి కూడా వెంకటేష్, త్రిష పెయిర్ ప్రేక్షకులను మెప్పించనుందని ఫ్యాన్స్ అభిలాష. ఈ ఏడాది సోలో హీరోగా నిరాశపరిచిన రాబోయే సంవత్సరం 2 చిత్రాలతో వస్తున్న వెంకటేష్ ఏ తీరున మురిపిస్తారో చూడాలి.